నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలంటున్నాడు ప్రజలు. మీరేమంటారు? చేతగాని వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు. నేను సంపద సృష్టిస్తా అన్నావు, దావోస్ వెళ్ళాడు, ఏం తెచ్చాడు, ఏం తేలేదు కదా. జగన్ గారు విశాఖలో సమ్మిట్ పెట్టి పలు రకాల కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఆ రోజున ఎంత బూటకం అన్నావు. నువ్వేం చేసావు దావోస్ వెళ్ళి? ఏం తెచ్చారు? ఎన్ని లక్షలు తెచ్చారు? పోనీ మీ లెక్క 5 లక్షల కోట్లు తెచ్చావు. మరి పథకాలు ఇవ్వచ్చుగా. ఇచ్చినా 2028 ఎలక్షన్ అంటున్నారు కదా, జమిలీ ఎలక్షన్. అప్పుడు ఏమన్నా ఇస్తాడేమో, మరి అప్పుడు పథకాలు సంపద సృష్టిస్తాడేమో. కేంద్రం నిధులు ఇచ్చింది మనకి, అమరావతికి, స్టీల్ ప్లాంట్కి. ఆ నిధుల్ని పథకాలకి మళ్ళించలేము, అర్థం చేసుకోవాలి అంటున్నాను. ఆ గోతులో పోయడం ఎందుకండి? అది పెద్ద గొయ్యి, చేపలు పట్టుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ ఎందుకు పెడతారు ఇన్వెస్ట్మెంట్? 3 చోట్ల చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా నలుగురికి. ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్కి మారాం, హైదరాబాద్ నుంచి గంటి పెట్టి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి శ్రీకాకుళం వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి. శ్రీకాకుళంకి ఉత్తరాంధ్రకి రావాలి, మళ్ళీ రాజధాని ఒకటి సపరేట్ రాజధాని, మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేస్తారు. 3 రాజధానులు చేస్తే వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది అభివృద్ధి అనేది. 3 చోట్ల డెవలప్మెంట్ అయింది, పంట పొలాల రేటు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, విద్యార్థులు అన్ని చోట్లకి తిరగాల్సిన, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు కానీ చదువుకోవడానికి వెళ్ళాల్సిన పని లేదు కదా. 3 చోట్ల ఉంటే 3 చోట్ల ఎక్కడో చోట చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి 3 దాడుల నిదానం తీసుకొచ్చారు, అది ఎక్కడా లేదు, అది కరెక్ట్ కాదన్నారు కదా. అది జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఈ పార్టీకి విశాఖ రాజధానిగా గెజిటెడ్ ఫామ్ చేసేవాళ్ళు. ప్రజలు మోసం చేశారు, జనాలను మోసం చేసిన నాయకులు మోసం చేసిన జనాలని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒక నాయకుడిని మోసం చేసిన జనాలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు. జనాల్లో వ్యతిరేకత అయితే లేదు, మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. కేంద్రంలో జరుగుతుంది కదా, ఒక ఫారం ఏర్పడి అన్ని చోట్ల ఈవీఎంలు ఎంక్వైరీ చేయాలంటుంది కదా. ఇప్పటికైనా కానీ 1,39,00,000 మంది జనాలు ఓటేశారు. జనాలు మోసం చేయలే, జనాలు అయితే మోసం చేయలేదు, చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్ల జరిగింది అంతా. జనాలందరూ తెలిసిపోతుంది కదా. ఢిల్లీలో చూస్తున్నాగా, అతను ఏదో డాక్యుమెంట్ రిలీజ్ చేసుకుంటే అతను వద్దని చెప్పి ఢిల్లీలో ఓడిపోతామని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు పెట్టేసి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాడు. అసలు నువ్వు దిగిపోయి చంద్రబాబు నాయుడు దిగిపోయడానికి ఖజానాలో 100 కోట్లు ఉందని చెప్పి అతనే చెప్పి వెళ్ళిపోయాడు. 100 కోట్ల కంటే ఎక్కువ లేవని. జగన్మోహన్ రెడ్డి దిగేపాటికి 2,000 కోట్ల రూపాయలు అలా డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఖజానా ఖాళీ ఉందంటారండి. సంపద సృష్టిస్తూ ఉంటావు కదా, నువ్వు సృష్టించేవాడివి కదా, అపరబ్రహ్మవు నువ్వు. సంపద సృష్టించు, జనాలకు ఇవ్వు. సంపద సృష్టిస్తాను, జనాలకు పంచుతానని చెప్పి పగడల బలుకు కోతల రాయుడు క్లారిటీ చెప్పాలంటే. అదే సామెత ఉంది, మోగోడు సాక్ష్యం చెబితే సాక్ష్యం చెల్లిద్దని. ఆడి మాట్లాడలేడు, సాక్ష్యం ఉండదు. అది చంద్రబాబు నాయుడు నైజం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు, 20 ఏళ్ల క్రితమే గద్దర్ చెప్పాడు పాట రూపంలో. పోయిన ఒక 10 ఏళ్ల క్రితం కేసీఆర్ చెప్పాడు, వరల్డ్ వైడ్ ఇంత డస్టియస్ట్ పొలిటీషియన్ ఎవరు లేడని. సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆర్థిక పరిస్థితి బేకార్ కంటే దిగజారిపోయిందంటూ సీఎం గారు అంటున్నమాట. మీరేమంటారు? ఇదే పరిస్థితి జగన్ ఉన్నప్పుడు కూడా ఉంది. మరి ఆయన చేయగలిగినప్పుడు ఏం చేయలేనప్పుడు అది పర్ఫెక్ట్ కాదు కదా మాట. ఆయన ఎలాగ పథకాలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. పొద్దుగూకులు మనం పరిపాలన మీద మనం దృష్టి పెట్టాలి, కానీ ఆయన చేసి వెళ్ళిపోయి అది పొద్దుగు అదే అనకూడదని మా అభిప్రాయం. ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం అర్థం చేస్తారు. ఇది కూడా ఆయన చెప్పాడుగా, ఆల్రెడీ చేసిన పథకాలు ఆయన చేసింది, ఆయన కంటే ఎక్కువ డబ్బులు తెస్తున్నాడు. మరి అన్నీ ఏమైపోతున్నాయో తెలియట్లేదు. కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి, విశాఖకి, కానీ ఆ నిధుల్ని పథకాలకి మళ్లించలేము అంటూ కూడా సీఎం గారు. నిధులు మళ్లించి సంపద సృష్టిస్తానన్న మనిషి ఇప్పుడు వచ్చి ఆ మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదుగా. సంపద సృష్టిస్తున్నాడు ఆయన, పన్నులు పెంచుతున్నాడు, అన్నీ పెంచుతున్నాడు. అంటే ఈ మొత్తం ప్రజలకి వాస్తవాలు తెలియాలని నేను చెప్తున్నాను. ఏం వాస్తవాలు తెలియాలి? ఇదే గవర్నమెంట్ చేశారు అంతకుముందు, ఆయన అలాగే చేశాడు. అన్ని పథకాలు టయానికి వచ్చినాయి. అమ్మఒడి వచ్చింది, తర్వాత వచ్చి టైలర్లకు 10,000 రూపాయలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ నీటానికి మరి ఇవ్వలేనప్పుడు మరి అసమర్థ పాలనలాగే ఉంది. ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు అమలు చేయడం, ఆర్థికంగా పుంజుకునే దానికి విశాఖ అభివృద్ధి చేద్దామని అన్నారు. అది చేసుకుంటే సరిపోయేదానికి కొత్తగా అమరావతి కట్టుకొని ఏం ప్రయోజనాలు? డెవలప్మెంట్ బాగా జరిగితే దాని నుంచి సంపద వస్తుంది కదా, అప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఎప్పుడు 5 సంవత్సరాలు మనం ఏం చేస్తామనే చెప్పాలి, కానీ ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తామనే చెప్పకూడదుగా. 5 సంవత్సరాలు మనం ఏం చేస్తాం, ఎంతవరకు చేయగలిగింది అంతవరకు చేస్తే తర్వాత మనం చెప్పుకోవాలి. ఖజానా ఉంటే పథకాలు అమలు చేయడానికి క్షణం పట్టదు, ఖజానా లేదు కాబట్టి కొంచెం. అందుకనే కదా మనం తెచ్చుకుంది కూడా, ఖజానా ఈయన సృష్టిస్తాడనే కదా తెచ్చుకుంది. మరి ఆయన ప్లాన్లు ఆయన చేసుకొని తేవాలి, కానీ
లేదు లేదని చెప్పేసి జనాల్ని ఏమార్చడం అది కరెక్ట్ కాదు. దానికి లేవు దీనికి లేవు అని చెప్తూ టయాన్ని కాపుతున్నారు, కానీ పథకాల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆయన చెప్పిన ఆయన ఎన్నుకున్నదే మేము అందుకు పథకాలు వేస్తారని చెప్పి. ఉచిత బస్సులు అన్నారు, లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఇంతవరకు లేదు. చాలా చెప్పారు, ఏది జరగట్లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మందు రేట్లు మొత్తం తగ్గిస్తామన్నారు, తగ్గించింది ఏముంది? ఏం తగ్గించలేదు. ఓ 10 రూపాయలు అంత తప్ప బార్లో కూర్చొని మందు తాగితే ఓయిన్స్కి దానికి ఇదివరకు 10 రూపాయలు తేడా ఉండేది. ఇప్పుడు ఓయిన్స్లో దానికి బార్కి తేడా వస్తే 40 రూపాయలకి ఇష్టం, 40 రూపాయలకి ఇష్టం. పెన్షన్ లేదు, అది లేదు, ఏమీ లేదు. ఉచిత బస్సులు అన్నాడు, అవి రాలేదు. కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ అవి విశాఖను అమరావతికి వాడదాము. మనం మరి జనం మనం ఓట్లు వేసాం కదా, మేము ఓట్లు వేసాం కదా. ఇప్పుడు నా వయసు 52 ఏళ్ళు, 50 ఏళ్ళకి పెన్షన్ అంటే మరి నేను ఓటేసా, మరి నాకు ఇచ్చేసాడుగా. అలా చాలామంది ఆశ పెట్టుకున్నారు. అంటే పథకాలు అమలు చేయడం క్షణం పట్టదు, ప్రజలకే వాస్తవాలు తెలియాలి కదా అని చెప్పేసి ఇప్పుడు ఓటేసేవాడు మనకి రాజధాని ప్రాజెక్టులు అడగడు కదా తమ్ముడు. ఓటేసేవాడుగా మనకు కావాల్సింది ఏంటి? నేను ఓటేస్తున్నాను, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, నాకు వచ్చుద్ది రేపు నెల నుంచి అనుకున్నా. మనకి ఎలక్షన్ జరిపి 5-6 నెలలు అయిపోయింది, ఇంతవరకే ఏ పథకాలు లేవు, ఏమీ లేదు. చెప్తున్నారు శాతం ఇయ్యాతం ఉన్నారు, కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అది ఆర్థికంగా కనుక పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం, రైతులకి ఏది ఇంతవరకు ఏది స్టార్ట్ అవ్వలేదుగా, ఏది అవ్వలేదుగా. అమ్మఒడి అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. ఇంకా జగన్ అయినా ఇద్దరికి ఒకళ్ళిద్దరికి ఇచ్చాడు. మరి ఇతను చెప్పింది ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు. ఒకటికి అయినా వేయలేదు, ఒకటి కూడా వేయలేదు కదా. పథకాలు ఇచ్చాడు, ఖజానా ఖాళీగా ఈయన సరే, ఈయన చెప్పిన పథకాలు కూడా ఏమో అమలు చేయలేదుగా ప్రస్తుతానికి. ఏం చేసిన పథకాలు కూడా ప్రస్తుతానికి ఏమో అమలు చేయలేదుగా. ఏం చేశాడు? ఏం చేయలేదు. ఓటు వేసిన తర్వాత 5 ఏళ్ళ వరకు అనుభవించాల్సి, మనం చేసేది ఏం లేదు. ఇంకా జగన్ ఇచ్చిన రూపాయి చాలామంది తిన్నారు, చాలామంది తిన్నారు. ఓటు దగ్గరికి వచ్చేప్పటికే ఒక్కడు ఓటు వేయలేదు. ఓటు వస్తే అంత దారుణంగా ఓడిపోడుగా. ఆయన కొన్ని తప్పులు చేశాడు, తప్పులు చేసేప్పటికే పక్కన పెట్టేశారు ఆయన్ని. ఈయన గారు కూడా అలా చేశారనుకో, నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన్ని పక్కన పెడతారు, అంతే తేడా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నారు కదా, ఎలా ఉండిపోతుంది అంటారు? ఈయన చేసే పనులు బట్టే ఉంటుంది ఏదైనా. ఇతను చేసే పనులు బట్టే అతను వచ్చిన తర్వాత ఏదైంది తెలుసుద్ది. ఇతను కూడా ఈ 5 ఏళ్లలో జనాలకి ఏమి చేయలేదని, ఏం చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత ఇంకెతనైతే అదే పరిస్థితి, ఎవరికైనా అదే పరిస్థితి. ప్రజలకు మేలు చేస్తేనే ఎవరైనా ఉంటారు. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు, తెలివి మీరారు. ఇప్పుడు చాలా తేడా ఉంది. వీళ్ళు కూడా అలాగే చేశారని వచ్చిన వాగ్దానాలు ఏం చేయలేదని ఇలాగ నెట్టుకొచ్చారనుకోండి. జగన్ ఇల్లు ఇచ్చాడు, జగన్ ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు ఇస్తాడని ఓట్లు వేశారు. ఆడవాళ్ళు చాలామంది వేశారు, ఇల్లు వచ్చేస్తాం, మాకు ఇల్లు వచ్చే ఇంతవరకు ఒక్కడికి ఒక ఇల్లు ఇవ్వలేదు. అది ఈయన 5 ఏళ్ళ వరకు ఇలాగే ఇస్తాం, పథకాలు ఇస్తాం కొనసాగిస్తే మాత్రం ఈయన పరిస్థితి ఈయన పక్కన పెట్టారు. గత ప్రభుత్వం చేసినవన్నీ వీళ్ళు ఎలిగితేస్తున్నారు. ఎంతసేపు దాన్ని పెట్టుకుని కూర్చుంటే పని జరగదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మేధావులే కదా. అండ్ ఇక ఎంతసేపు మనం పాత తవ్వుకుంటూ కూర్చుంటాం మనం. కాబట్టి వీళ్ళు విధానంలో దాన్ని పికప్ చేయాలి. కేంద్రం మనకి నిధులు ఇచ్చారు, అమరావతికి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి, అది నిధులు పథకాల కోసం మళ్లించలేము, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. కరెక్టేనండి. మరి అంతా మనకి కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు. వాళ్ళందరూ పరిపాలకులు కాబట్టి వాళ్ళు మంచి చేయాలని కోరుకుంటాం మనం. వాళ్ళు వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు దేనికి ఉపయోగపడినా అది ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి. కాబట్టి అది ఎలా మనకి చేసినా సమ్మతమే. అంటే తెల్లారి ఏది జరగదండి, మనం అనుకున్నది తెల్లారి ఏది జరగదు కదా. మనం కుటుంబాన్ని మనం అడ్జస్ట్ చేయడానికి టైం తీసుకుంటాం, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే. ఇంత రాష్ట్రంలో కొద్దిగా మనం అనుకున్నది జరగదు, కానీ టైం తీసుకుంటే చూడాలి. దేనికైనా మనం చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అన్నది. తెలుగుదేశం అంటే నా చిన్నప్పటి నుంచి ఇష్టమే. మాకు ఓటు వచ్చిన కాడి నుంచి ఆయనకే మేము వేసేది. తెలుగుదేశం అంటే మాకు ప్రాణం. ఇప్పుడు పరిపాలన కూడా అదే బాగుంది. జగన్ ఉన్నప్పుడు అల్లాడిపోయారు, ఎంతమందో చచ్చిపోయారు. ఇప్పుడంతా బాగుంది. వస్తాయి అంటే పోయినంత చేసి వెళ్ళాడండి ఆయన. మళ్ళీ అది ఒత్తుకోలేక బాధపడుతున్నాడు. ఇస్తున్నాడు కదా, ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? నిదానంగా ఎక్కి 6 నెలలే కదా ఇస్తాడు. ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అంతే మరి, అంతే కదా. నువ్వు అర్థం చేసుకుంటే ఏమీ అనరు, అర్థం చేసుకోవాలి కదా.